సాధారణంగా కథ చదివేటప్పుడో, ప్రవచనం లేదా మరేదైనా వినేటప్పుడో, ఆ పాత్రలు మన కళ్ళ ముందు ఎంచక్కా సజీవంగా మెదులుతూ మస్తిష్కంలో తిష్ట వేస్తాయి కదా! అలాగే పద్మపురాణంలో ఈ కథ కొద్దిగా చదవగానే విఠలాచార్య సినిమాలు, పూర్వకాలం మాతృగుడి సినిమాలు విత్ ఆల్ ఇట్స్ ప్లేబ్యాక్ మ్యూజిక్ కళ్ళ ముందు మెదిలాయి. 'చిక్కడు దొరకడు', 'పాతాళ భైరవి', 'అగ్గిబరాట' అలాంటి బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. రాజకుమారుడు వర్సెస్ మాంత్రికుడు. ఇద్దరి మధ్య మంత్రాల, తంత్రాల యుద్ధం. ఒకరు పాము, మరొకరు డేగ. ఒకళ్ళు పులి, ఇంకొకళ్ళు బెబ్బులి. ఇలా మీ ఇష్టం. ఏకోహం అనేకోస్మి అని విలన్ నలుగురు రాజనాలలో అయితే హీరోలు 10 అవుతారు. ఇలా మీ ఇష్టం ఎంతైనా ఊహించుకోండి. ఒక శత్రువుతో ఏడాది పాటు, ఇంకొకరితో 3 ఏళ్ళు. అలా యుద్ధం అంటే మాటలా? కాదు కదా! ఓకేనా? ఇక కథలోకి వెళ్దాం. ఇది ప్రధానంగా భస్మ మహిమ చెప్పే స్టోరీ. సరదాగా వినండి. ఇలాంటి కథ పురాణంలో ఉంటుంది అనేదే ఆశ్చర్యం. పూర్వం దేవతలు కశ్యపుడు, దధీచి మొదలైన వారు కొందరు మహర్షులతో కలిసి సోకర అనే ప్రసిద్ధ పర్వతానికి వెళ్లారు. ఆ పర్వతం మధ్యలో చాలా అందమైన అడవి ఉంది. అది రకరకాల పుష్పాలతో కన్నుల విందు చేస్తూ ఉంది. వారందరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ శివకేశవులను స్తుతిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతలో అక్కడ హఠాత్తుగా ఒక పెద్ద జ్వాలను చూసి ఆశ్చర్యపోతూ దాన్నే చూస్తూ నిల్చుండిపోయారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ జ్వాల బాగా పెరిగి వాళ్ళందర్నీ కాల్చివేసింది. అందరూ భస్మరాశులుగా మారారు. ఏదో కారణం చేత అప్పుడే ఆ పర్వత ప్రాంతానికి వచ్చిన వీరభద్రులు ఇది చూశారు. శరీరమంతా పవిత్ర భస్మంతో కప్పబడి దేదీప్యమానంగా మూర్తీభవించిన అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న వీరభద్రులు ఆ అగ్నిజ్వాలను సమీపించారు. అప్పుడు అగ్ని చెలరేగుతూ తన జ్వాలలతో వీరభద్రుని కబళించడానికి సమీపించింది. కాని వీరభద్రుడు కన్నులెర్ర చేసి చూడగానే అంతటి ఆ అగ్నిజ్వాల మండుతున్న గడ్డి మీద నీళ్లు పోసినట్లు ఒక్క త్రుటిలో ఆరిపోయింది. కాని ఇంతలో దేదీప్యమాన అత్యంత శక్తివంతమైన మరొక జ్వాల తన పైకి రావటం వీరభద్రులు చూశారు. దాని మంటలు ఆకాశాన్ని అంటుతూ ఎగిసి ఎగిసి పడుతున్నాయి. అమ్మో! ఈ జ్వాల వందల కోట్ల జీవులను ఒక్క త్రుటిలో సులభంగా నాశనం చేయగలదు. కాబట్టి అందరి రక్షణ కోసం నేను దీన్ని మింగుతాను. దాహంతో ఉన్నవాడు నీరు తాగినట్లుగా నేను ఈ భయంకరమైన అగ్నిజ్వాలను తాగేస్తాను అని నిశ్చయించుకున్నారు వీరభద్రులు. ఇంతలో ఒక దివ్యవాణి వీరభద్రునితో ఇలా చెప్పింది. ఓ వీరభద్రా! నీవు అసమాన వీరుడవే. అయినా ఇప్పుడు ఈ సాహసం తగదు. నీకు తెలుసా ఈ జ్వాల ఎంత భయంకరమైనదో? దాహం వేసినవాడు నీరు తాగాలనుకుంటారు కాని నిప్పును తాగరు కదా! ఈ భయంకర జ్వాల ఎంతమందిని తన పొట్టన పెట్టుకుందో, ఎంతమందిని భస్మం చేసిందో, మొత్తం సముద్రాన్నే తాగిన అగస్త్యుల వంటి గొప్ప మహర్షిని ఈ జ్వాల తన పొట్టన పెట్టుకుంది. జమదగ్ని, కశ్యపుడు, ఇంద్ర, వాయు, వరుణ, యమాదులను కూడా భస్మం చేసింది. ఈ జ్వాల యోజనం మేరకు విస్తరించిన తల ఉన్న ఒక రాక్షస ప్రభువును, 100 యోజనాల వెడల్పు నోరు ఉన్నవాడిని, 100 చేతులు కలిగిన రాక్షసులను కూడా పూర్తిగా దహించి వేసింది. కాబట్టి సాహసించవద్దు అనగానే శివుడి పుత్రుణ్ణి, శైవ భస్మజనిత మహాప్రభావం కలవాడిని, వీరభద్రుణ్ణి నేనే భయపడుతూ ఈ అగ్నిజ్వాలని ఏమి చేయక ఉపేక్షించినట్లయితే ఇక భువనాలు, దేవతలు, మహర్షులు భూమిపై నడయాడగలుగుతారా? అంటూ అద్భుతంగా నోరు తెరిచి ఒక్క కబడం తిన్నట్టుగా అగ్నిని మింగేశారు వీరభద్రులు. మనలో మన మాట. వాళ్ళ తండ్రిగారి పోలికే. ఆయన లోకాల్ని దహించి వేస్తున్న గరళాన్ని హాంఫట్ అని మింగి పైగా కంఠంలో పెట్టుకోలేదు. తగ్గేదేలే అని వీరభద్రుల వారు తన కోటా మేరకు ఈ భయంకర అగ్నిని అవలీలగా హోమియోపిల్స్లా చప్పరించేశారు. శరా మామూలే. మిగిలిన దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. వీరభద్రులు అక్కడ పడి ఉన్న భస్మరాశులను చూసి అవి దేవతలవే, మహర్షులవే అని గ్రహించి ఆ భస్మరాశులలోని భస్మాన్నే తీసుకొని దాన్ని మృత్యుంజయ మంత్రం పఠిస్తూ పవిత్రీకృతం చేసి వాటిపై చల్లగానే వారందరూ పునర్జీవితులై ఆయనకు కృతజ్ఞత తెలిపి ఆశీర్వదించి ఆ పర్వతపు మరొక దిశగా వెళ్లారు. అక్కడ
వీళ్ళందరూ మళ్ళీ ఒక భయంకరమైన పాము వాత పడ్డారు. ఇది చూసిన వీరభద్రుడు వెంటనే అటు వెళ్ళి ఆ పాముతో తలపడ్డారు. ఆ పాము పులిగా, సింహంగా, భయంకర రాక్షసుడిగా రకరకాల రూపాలు ధరిస్తూ వీరభద్రుడితో సంవత్సర కాలం ఘోరమైన యుద్ధం చేసింది. చివరకు వీరభద్రుడు దాని నోటిని నిలువుగా రెండుగా చీల్చటంతో అది చనిపోయింది. అది మింగిన ఋషులు, దేవతలు నిర్జీవులుగా బయటపడ్డారు. మళ్ళీ వారిని భస్మంతో పునర్జీవితులను చేశారు మన వీరభద్రులు. వాళ్ళు కృతజ్ఞత తెలిపి అలా అలా వెళుతూ ఉండగా 10 చేతులతో, 5 కాళ్లతో, 8 తలలతో ఉన్న పంచమేధ్ర అనే భయంకరమైన శరీరంతో ఉన్న అతి విశాలకాయుడు అయిన రాక్షసుణ్ణి చూశారు. వాళ్ళ కళ్ళ ముందే ఆ రాక్షసుడు యజ్ఞవరాహమూర్తికి ఉన్నంత బలం, దేహము ఉన్న వాలితో అతని తమ్ముడు సుగ్రీవునితో తలపడుతూ ఉన్నాడు. వాళ్ళని మింగాలని భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవుడితో పాటు ఉన్న వానరులంతా కూడా అతన్ని బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ముష్టియుద్ధంలో తన 5 కాళ్లతో ఒకేసారి వాలిని భీకరంగా దాడి చేసి వాలిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి కూడా తన 10 దీర్ఘ బాహువులతో పట్టుకొని చంపేయాలని ముందుకు దూసుకొచ్చాడు. సుగ్రీవుడి ముఖం దగ్గరికి లాక్కొని అతన్ని ఒక కబళంలా మింగేయాలని ప్రయత్నించాడు. వాలి సుగ్రీవులను ఇలా ఒకేసారి మింగేందుకు సిద్ధమవుతున్న పంచమేధ్రుణ్ణి చూసి అక్కడ ఉన్నవారంతా భయంతో ఆందోళనలో పడిపోయారు. నేను ఈ పిశాచాన్ని ఎలా చంపాలి, సుగ్రీవుణ్ణి ఎలా రక్షించాలి అని ఆలోచనలో పడ్డ వాలిని చూసి ఆ రాక్షసుడు ఇద్దరిని ఒకేసారి మింగేశాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్న దేవర్షులు, మహర్షులు, గంధర్వులు భయంతో పారిపోవటం మొదలుపెట్టారు. ఆ రాక్షసుడు వాళ్ళందర్నీ తన దీర్ఘ బాహువులతో ఒడిసి పట్టుకుని ఒక్క ముద్దలా మింగేశాడు. ఈ దృశ్యం చూసిన వీరభద్రుడు కోపంతో 50 యోజనాలంత ఉన్న పెద్ద శిలను ఎత్తుకొని ఆ రాక్షసుడిపై విసిరేశాడు. ఆ శిల రాక్షసుడి తల మధ్యకు వచ్చి పడటంతో ఒక తల నేలకూలింది. తర్వాత వీరభద్రుడు 100 యోజనాలు ఉన్న ఒక పర్వత శృంగాన్ని బలంగా రాక్షసుడిపైకి విసిరాడు. ఇది చదువుతూ ఉంటే, అదే వింటుంటే, సుందరకాండలో హనుమంతుల వారు పెద్ద పెద్ద బండరాళ్ళు, స్తంభాలు, పరిఘలు పెరికి కొట్టి రాక్షసులతో చేసిన యుద్ధం గుర్తుకు వస్తుంది కదూ. సరే, ఇక్కడ ఈ రాక్షసుడు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు అని ఎలా బేరానికి దిగాడో చూడండి. వాడు వీరభద్రుడితో ఇలా చెప్పాడు. మరేమో నా బాహుబలాన్ని నువ్వు చూశావు, నీ బాహుబలం నాకు తెలిసింది. ఇప్పుడు కత్తి యుద్ధం చేద్దాంరా. నా దగ్గర ఉన్న ఈ 2 ఖడ్గాలను చూడు. 1 యోజనం వెడల్పు, 50 యోజనాల ఎత్తు ఉన్నాయి. వీటిలో నీకు నచ్చింది నువ్వు తీసుకో, మిగిలింది నాది అనగానే వీరభద్రుడు ఒక ఖడ్గాన్ని తీసుకోగానే యుద్ధం మొదలుపెట్టారు. రాక్షసుడు వేగంగా వచ్చి తన ఖడ్గాన్ని వీరభద్రుడి మెడ మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో వీరభద్రుడి శరీరంలో గాయం ఏర్పడి చాలా రక్తం వచ్చింది. రాక్షసుడు తన చేతులతో ఆ రక్తాన్ని పట్టుకుని తాగేశాడు. దానికి ప్రతిగా వీరభద్రుడు కోపంతో రాక్షసుడి మెడపై కొట్టాడు. దాంతో రాక్షసుడి 2 తలలు తెగిపోయాయి. వీరభద్రుడు తలలు నరికిన తర్వాత కూడా ఆ రాక్షసుడు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఘోరమైన సింహనాదం చేశాడు. ఆ నాదం 3 లోకాలను కుదిపేసింది. ఇద్దరు ఒకరినొకరు ఖడ్గాలతో దాడి చేస్తూ ఏడాది పాటు నిరంతరం యుద్ధం చేశారు. తరువాత మరో ఏడాది పాటు గదాయుద్ధం చేశారు. తరువాత ఇంకొక సంవత్సరం అసిపుత్రిక అంటే చక్రం లాంటిదేదో మరి ఆయుధం, దానితో యుద్ధం చేశారు. అటుపై మళ్లీ ఖడ్గాలు తీసుకొని పరస్పర యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా 3 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు వీరభద్రుడు తన పెద్ద ఖడ్గాన్ని ఎత్తి ఆ రాక్షసుడి మెడను అరటి కొమ్మను నరికినట్టు నరికి అన్ని తలలను తెగ్గొట్టాడు. అతని శరీరాన్ని చేతిగోళ్లతో చీల్చగానే దేవతలు, వాలి, సుగ్రీవులు, మునులు, మహర్షులు, వానరాలు బయటపడ్డారు. ఇంతలో త్రిమూర్తులు వచ్చి మృతులైన వారందరినీ పునర్జీవితులని చేశారు. ఆ రాక్షసుడి వృత్తాంతం ఇలా చెప్పారు. వాడు పంచమేధ్ర. మొదట హిరణ్యకశిపుడి రాజ్యంలో ఉన్న అత్యంత బలవంతుడైన రాక్షసుడు. అమిత బలశాలు. దేవదానవ యుద్ధంలో దేవతలందర్నీ మింగిన కాలయముడు. ఒకరోజు ఒంటరిగా యమలోకం వెళ్ళి యముణ్ణి మింగేశాడు. ఆ యముడు వాడి పొట్ట చీల్చుకుని బయటికి రావటంతో వాడు మరణించాడు.
శుక్రుడు బ్రతికించగా సిగ్గుతో అడవిలోకి వెళ్ళి శివుడికై ఘోర తపస్సు చేసి తన 4 తలల్ని నరికి అర్పించాడు. 5వ తల అర్పించబోతూ ఉంటే శివుడు ప్రత్యక్షం అవగానే ఆది వరాహం కంటే 4 రెట్ల బలం నాకు ఉండాలి. నేను మింగిన జీవులన్నీ నా ఉదరంలోనే జీర్ణం అయిపోవాలి. నీ జటాజూటంలో నుండి ఉద్భవించిన వాడి వల్ల తప్ప ఎవ్వరి చేతిలోనూ మృత్యువు లేని వరం ఇమ్మని అడిగాడు. తథాస్తు అన్నారు శివులు. అందువల్లనే ఆ రాక్షసుడు వీరభద్రుని చేతిలో మరణించాడు. సో, కథ సుఖాంతం. అందరు మునులు, గంధర్వులు, మహర్షులు వీళ్ళ వాళ్ళందరూ చక్కగా బతికి బయటపడ్డారు. కానీ ఇవన్నీ మీరు అడవిలో పెద్ద జ్వాల అక్కడెక్కడో పడి ఉంది అలా క్యాషువల్‌గా చదువుకుంటూ కాదు కాదు. సారీ, వింటూ పోకూడదు. అలా అయితే లాభమే లేదు. సినిమాటిక్‌గా దట్టు జానపద సినిమా లెవెల్‌లో కళ్ళ ముందు కనపడాలి. జ్వాల అనగానే అడవిలో ఒక చోట అలా నిశ్చలంగా పడిలేదు. ఒక పెద్ద రాక్షసుడి లేదా మాంత్రికుడి గుహ. దాని ఎంట్రన్స్ పైన ఫీనిక్స్ అండ్ అమెరికన్ క్రొకడైల్ క్రాస్ బ్రీడ్ లాంటి ముఖంతో బిల్ట్ ఇన్ ముఖద్వారం. వీరభద్రుడు కాలు పెట్టడానికి ట్రై చేసినప్పుడల్లా ఆ ముఖంలో నుంచి పెద్ద పెద్ద మంటలు. ఈయన ఇటు గెంతి అటు గెంతి తప్పించుకోవటం. ఈ ఫీట్ అంత రిస్కీ కాదు కాబట్టి అక్కడ వాళ్ళ అమ్మ రాచమాత రాజభవనంలో పెద్ద మందిరం లాంటి పూజగదిలో చుట్టుపక్కల ఆవిడ ఇష్టసఖులు పరిచారికులు వింటూ ఉండగా, అమ్మా, ఒక్కగానొక్క నలుసు నా పుత్రుడికి ఎటువంటి ఆపద రానీకు తల్లి అని ప్రార్థిస్తూ ఉండగా, ఇక్కడ మన హీరో జై భవానీ అని అమాంతం ఆ జ్వాల మింగేస్తాడు. ఇక నెక్స్ట్ పాము దగ్గరికి వద్దాం. దూరంగా ఉన్న హీరో అంటే మన వీరభద్రుడు చూస్తూ ఉండగా ఆ పెద్ద పాము వీళ్ళందరినీ మింగేస్తుంది. స్వామి అంటూ ఒక్క కాలు మీద తొక్కుడు బిళ్ళ ఆటలా గెంతి కుడి చెయ్యి ముష్టి బిగించి నోట్లో పెట్టుకుని ఎంత పని జరిగింది అంటూ ఎన్టీఆర్ లాగానో, ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకొని కుడి చేతితో ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అని మూతి 30 వంకర్లు తిప్పిన కాంతారావు లాగానో అన్నాక, అక్కడ వాళ్ళమ్మ ప్రేయర్స్ వల్ల ఇక్కడ వీళ్ళకి స్ఫురణ కలిగి లాస్ట్ మింగబోతున్నవాణ్ణి, సగం లోపల సగం బయట ఉన్నవాణ్ణి నడుం పట్టుకొని టబ్గాఫర్లోలా లాగడానికి ప్రయత్నిస్తాడు. పామా మజాకా తన తోకతో వీళ్ళని చుట్టేస్తుంది. ఇక వీళ్ళ పెనుగులాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇలా పాము గందరగోళం అయ్యాక హుమ్ అంటూ పాము నోటిని సగంకి చీల్చాక అందరూ బయటపడి దేవుడా అప్పన్నా అంటూ బతికాక ఆ పెద్ద రాక్షసుడు. ఇది ఇక మీ ఊహకే వదిలిపెడుతున్నా. ఇది ప్రాణాంతకం ఫైట్ అవటం వల్ల హీరో అమ్మ షరా మామూలే ఒక చిన్న గుడి అంత పూజా మందిరం దగ్గర సోలో పాట గౌరీదేవి మీద పాడుతూ లాస్ట్లో నాలో నిజముగా సత్యం ఉంటే, నీపై నిశ్చల భక్తే ఉంటే, నీవే జగత్తుకు మాతవి అయితే లాంటి ఫిట్టింగ్స్తో ఒక పాట ఉండాలి. చివరాఖరుల షడ్జమంలో అరిచి అరిచి కంఠ శోష వచ్చి మందిరపు మెట్ల మీద పడిపోయాక ఇక్కడ వీరభద్రుడు వాడిని జై కాళీ అని కత్తితో ఒక్క పోటు పొడిచి నిలువున భీముడి జరాసంధుడి చీల్చినట్టు చీల్చేస్తాడు. ఇలా ఊహించుకుంటూ మనం వాళ్ళతో పాటు కష్టసుఖాలు పంచుకుంటూ చదివితే కథ బాగుంటుంది కదా. మన మనోనేత్రాలతో మనఃపలకం అనే వెండితెరపై చూడండి. ఎంజాయ్, బట్ ఆల్వేస్ బీ ఆన్ హీరో సైడ్. డోంట్ గో విత్ ఖలనాయక్.